కాలేదు. అదే ఇప్పుడు కొద్దిగా లైట్గా యాక్సిలరేటర్ ఇస్తాను. ఇప్పుడు చూడండి భయ్యా, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సుజుకి యాక్సెస్ ఉంటే వాళ్ళకి కానీ ఈ వీడియో షేర్ చేసేయండి. ఇప్పుడు మనకి ఈ బండిలో కంప్లైంట్ కానీ చూసుకుంటే మనకి రన్నింగ్లో పోతూ ఉండగా స్లో చేస్తే ఆగిపోవడం, బండి కంపల్సరీగా యాక్సిలరేటర్ ఇస్తేనే బండి స్టార్ట్ అవ్వడం, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. మీకు మరొకసారి రిపీట్ చేసి చూపిస్తా చూడండి. స్టార్ట్ కాలేదు. అదే ఇప్పుడు కొద్దిగా లైట్గా యాక్సిలరేటర్ ఇస్తాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు స్టార్ట్ అయింది. యాక్సిలరేటర్ వదిలేమంటే ఆగిపోయింది. ఇలాంటి కంప్లైంట్స్ వెహికల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి లోపల టీపీ సెన్సార్ వస్తుంది, ఐడ్లింగ్ సెన్సార్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ విధంగా వస్తుంది. ఐడ్లింగ్ సెన్సార్ కాస్ట్గా చూసుకుంటే 450-500 ఉంది. దాంతో పని లేకుండా మనకి మాన్యువల్గా ఇది ఒకటి వచ్చింది. అంటే మనం BS3 BS4 ఎలా కార్బొరేటర్ ట్యూనింగ్ చేసుకుంటాం అదే భయ్యా, మనం ఐడ్లింగ్ అంటే స్లో కావాలా రేజ్ కావాలా ఎలా కావాలనేది మనం అడ్జస్ట్ చేసుకుంటాం. ఆ విధంగా దీన్ని ఫిట్ చేసుకోవచ్చు BS6లో. అంటే మనకి సెన్సార్గా అంటే ఆటోమేటిక్గా డిక్లేర్ అవుద్ది. అయితే మనకి ఇది ఉంటే మాత్రం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే దీనికి కానీ పెద్దగా టూల్స్ కానీ అవసరం లేదు భయ్య. 10 రూపాయలు స్క్రూ డ్రైవర్, 10 రింగు, 10 స్పానరు, ఒక స్టార్ బిట్ ఉంటే చాలు. అయితే ఈ టూల్స్తో మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ సీట్ అయితే ఓపెన్ చేద్దాం. టోటల్గా సీట్ అయితే ఓపెన్ చేస్తాం. మనం చేంజ్ చేయాల్సిన సెన్సార్ ఇదే. ఏదైతే మనకి స్లో స్పీడ్ కంప్లైంట్ వస్తుందో చేంజ్ చేయాల్సిన సెన్సార్ ఇది. ఈ సెన్సార్ అనేది తీయలేదు. ఈ సెన్సార్ మనం యాడ్ చేస్తాం. అంటే మనం అడ్జస్ట్మెంట్ చేసినట్టు అయిపోతే యాడ్ చేద్దాం. ఈ సెన్సార్ కానీ తీయకూడదు. ఇది బండిలో ఉండాలి BS6 కాబట్టి. ఇదేంటంటే ఆటోమేటిక్గా పని చేస్తుంది. ఆటోమేటిక్గా పని చేయని ప్రతిసారి 500 పెట్టేయాలంటే కష్టం కదా. ఇది వన్ టైం పర్చేస్. అంటే ఒక్కసారి ఫిట్ చేసామంటే ఇంకా మనకి రేజ్ కావాలా స్లో కావాలా అంతా ఇంకా మన చేతుల్లో ఉంటుంది. అదే బండికి వచ్చిన సెన్సార్ అనుకో, అది ఎలా చెప్తే అలా మనం వినాలి. అది చెప్పినట్టు మనం వినడం ఏంది, మనకి తెలిసింది ఏంది, మనం ఏంటంటే ఆటోమేటిక్గా సెన్సార్ మన అడ్జస్ట్మెంట్ అయిపోతే వేసేద్దాం. ఇప్పుడు ఇంకొక స్టార్ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ అయితే ఓపెన్ చేసి ఆ సెన్సార్ అనేది బయట తీసేటప్పుడు దాని లోపల ఒక ఓరింగు స్ప్రింగు నాబోతే బయట రాదు, కానీ ఓరింగు స్ప్రింగ్ బయట వచ్చేయచ్చు. నేను ఇప్పుడు వరకు చేంజ్ చేసిన బండిలో ఓరింగ్ కానీ కొన్నిటికి లోపల ఆగిపోతుంది. అదే కొద్దిగా గుర్తించి ఓరింగ్ అయితే జాగ్రత్త కాపాడు. ఎందుకంటే మనం ఏదైతే అల్యూమినియం బాడీ ఉందో దానికి వేయాలి. చూడండి స్ప్రింగ్ అండ్ ఓరింగ్ అయితే కింద పడిపోయింది. ఇప్పుడు స్ప్రింగ్ కింద పడిపోయింది కాబట్టి స్ప్రింగ్ అయితే దీన్ని క్లీన్ చేసుకోవాలి. అట్టే ఉంటుంది. అదేవిధంగా ఇది కానీ లూజ్ చేయండి. లూజ్ చేసిన తర్వాత బయట వస్తే థ్రెడింగ్ టైపు. దీనికి కానీ చూసుకుంటే మనం ఇది క్లీన్ చేసేసుకున్నా సరే మనకి స్లో స్పీడ్ కంప్లైంట్ నుంచి సేఫ్ అవుతాం. మళ్ళీ ఎన్ని రోజులు పని చేస్తుందో మనకు తెలియదు. అందుకని ఏంటంటే దీనికి మట్టి మసాలా ఉంది కదా, పెట్రోల్ వేసి క్లీన్ చేసుకుందాం. ఓకే బై, ఇప్పుడు పెట్రోల్లో క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే అడిషనల్గా తెచ్చుకున్నామో అడ్జస్ట్మెంట్ చేసుకునే టైపు దాంట్లో ప్యాకేజ్లో కానీ చూసుకుంటే మనకి ఇవన్నీ వస్తుంది. ఒక పేకిక్, ఒక ట్యాగ్, ఒక క్యాప్, ఒక ఈ అల్యూమినియం బాడీ అయితే ఒకటి వస్తుంది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. ఈ అయితే పక్కన పెడదాం. ముందు దీంతో మనకి పని ఏదైతే ఇది ఐఎస్సి వాల్ ఉందో ఈ వాల్ అనేది ఎగ్జాక్ట్గా పెట్టిన అదే బై ఐడ్లింగ్ వాల్ అనేది ఎగ్జాక్ట్గా లోపలికి సీటింగ్ చేయండి. ఒక్క పొజిషన్లో మాత్రం ఎక్కుతుంది. అంటే 2 పొజిషన్లు ఎక్కుతుంది అనుకోండి. ఎగ్జాక్ట్గా డైరెక్షన్లో దీని అయితే లోపలికి ఎక్కించండి. ఎక్కించిన తర్వాత ఏదైతే మనం అల్యూమినియం బాడీ తెచ్చుకున్నాం ఈ బాడీకి మనకి పాత సెన్సార్ కానీ లేకపోతే కింద కానీ ఓరింగ్ పడిపోద్ది తీసేటప్పుడు. ఈ ఓరింగ్ అనేది ఎగ్జాక్ట్గా దీనికి మళ్ళీ సీటింగ్ చేయాలి కూడా. ఓకే, ఇది సీటింగ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఈ వాల్ లోపల పంపించారు కదా ఈ వాల్ అనేది ఇలా స్ప్రింగ్ టెంపర్ వస్తుందో లేదో మాత్రం పక్కాగా చెక్ చేయండి. ఓకేనా, ఎగ్జాక్ట్గా ఎక్కితే వస్తుందండి, నో ప్రాబ్లం. ఎప్పుడైతే ఈ వాల్ ఉందో ఈ వాల్ అనేది పైన బిగిచ్చేయండి భయ్య. అంటే ఇందాక మీరు ఓపెన్ చేశారు కదా స్క్రూ, ఆ స్క్రూ ఎలా అయితే ఓపెన్ చేస్తారో అలాగా బిగిచ్చేయండి. ఓకేనా, ఇప్పుడు మనకి ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఐడ్లింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసే ముందర మనం బండి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎప్పుడైనా సరే కీ ఆఫ్ చేసినప్పుడు వేయండి. ఎందుకంటే ఒక్కోసారి ఆ సెన్సార్ లైట్ ఆన్ అయిపోద్ది. అందుకని ఇప్పుడు కీ ఆన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూసారా బండి రేజింగ్లో ఉంది. ఇప్పుడు మాన్యువల్గా మనం స్లో చేసుకోవాలి. ఓకే, చూసారా అంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. ఇది టైట్ చేస్తే అంటే లోపల ఏదైతే వాల్ ఉందో లోపలికి వెళ్ళే బండి స్లో అవుద్ది, బయటకు వచ్చే రేజ్ అవుద్ది. ఇప్పుడు దీన్ని టైట్ చేస్తూ ఉండండి.
అంటే మీకు ఎక్కడ వరకు బండి ఆగకుండా ఉంది, ఎగ్జాక్ట్గా బీటింగ్ ఆడుతుందో ఆడ వరకు పెట్టుకో. మరి బండి వైబ్రేట్ అయ్యేంత వరకు పెట్టుకోవండి. ఓకే, ఆ తర్వాత ఇది కరెక్ట్గా సరిపోయింది అనుకున్న తర్వాత ఏంటంటే ఈ నట్ లాక్ చేసేయండి, ఈ బాడీకి దీనికి లాక్ చేసేయండి. ఇప్పుడు లాక్ చేసాం కదా, ఇప్పుడు కావాలంటే మరొకసారి కానీ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బండికి మనం యాక్సిలేటర్ ఇవ్వకుండా బండి స్టార్ట్ చేద్దాం. బ్రేక్ పట్టుకోవాలి కదా. ఓకేనా, స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇంకా నెక్స్ట్ మనకి దీంట్లో ఏం మిగిలి ఉన్నాయి? ఒక పేకిక్కు, ఒక క్యాప్ ఈ మిగిలి ఉన్నాయి. ఈ పేకిక్కు, ఈ క్యాప్ ఏం లేదు, అంటే దీన్ని ఊరికే వదిలేసాం అనేటుకుంటా దీనికి ఇలా పెట్టి దీనికి చుట్టూ పేకిక్ వేసేయండి. ఓకే, నీ పేకిక్ వేసేయండి. దీన్ని కట్టేటప్పుడు చాలామంది ఎట్ట పెట్టి కడుతున్నారు. ఇలా పెట్టి ఇక్కడ పెట్టడం వల్ల ఏంటంటే క్యాప్కి హోల్ ఉంటుంది. హోల్ లేకపోయినా సరే ఇలా కింద డైరెక్షన్ పెట్టండి, కిందకి పెట్టండి. ఓకేనా, ఇలా పెట్టండి, అసలు ఏ బాధ లేదు. అసలు ఆడ ఒకటి వస్తువు ఊడిపోయినట్టే లేదు కదా మనకి ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ట్రా ట్యాక్కి ఓకేనా, క్లోజ్. ఇప్పుడు మరొకసారి అయితే మీకు చెక్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇంకా ఈ ఐటమ్ గురించి మీకు కావాలనుకోండి కింద డీపీకెళ్ళి చెక్ చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీని కాస్ట్ ఎంత పడుతుంది, ఏంది, ఎక్కడి నుంచి బుక్ చేసుకోవాలని మీకు చెప్తాను. దాని గురించి అయితే తర్వాత మన వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పడుతుంది, ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే సరే ఇది మీ అడ్రస్కి అయితే డెలివరీ అవుద్ది. ఓకేనా, టోటల్గా మీ వీడియో నచ్చిన కూడా లైక్ కామెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియో నచ్చిన ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి. ఇలాంటి సుజుకి యాక్సెస్ ఉన్న వాళ్ళకి షేర్ చేసి ఓళ్ళు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు.